SF न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। डोमलगुड़ा पुलिस ने 2 मंशियात फरोशों को गांजा सप्लाई करने के इल्ज़ाम में कर लिया गिरफ्तार। बतारीख 19 अगस्त 2025 को 11 बजे मुसद्दिक़ा इत्तला पर डोमलगुड़ा पुलिस ने 2 अफराद को कर लिया गिरफ्तार, जिनमें कोमल सोमीनाथ परवार और साहिल महेश सालवंके, जो मशकूक हालत में 2 ट्रैवल बैग्स के साथ पाए गए, जिनको लेबोरेटरी कॉलोनी में गैर कानूनी तौर पर गिरफ्तार किया गया और नशावार मादा यानी कि 18 किलोग्राम खुश्क गांजा जब्त किया गया। मुलजिमान की शिनाख्त कोमल सोमीनाथ परवार उम्र 23 साल, जो औरंगाबाद महाराष्ट्र का रिहायशी बताया गया। दूसरा मुलजिम साहिल महेश सालवंके उम्र 18 साल, ये भी औरंगाबाद के रिहायशी बताए गए। तीसरा मुलजिम बाबू RO, जो विजयवाड़ा के रिहायशी है और पुलिस की गिरफ्त से मफरूर बताया गया। पुलिस ने मुलजिमान के कब्जे से 18 किलोग्राम गांजा, 2 सेलफोन्स, गांजे की कुल मालियती रकम 4,50,000 रुपये बताई गई। केस के मुख्तसर से हक़ाइक़ ये है कि बतारीख 19 अगस्त को तकरीबन 11 बजे मुलजिम A1 और A2 सूरज टूर्स एंड ट्रैवल्स अंबेडकर कॉलोनी नज़र लेबोरेटरी टी जंक्शन के सामने मशकूक अंदाज में घूम रहे थे। इसी दौरान डोमलगुड़ा पुलिस ने मुसद्दिक़ा इत्तला पर इनको गिरफ्तार करके इनके खिलाफ मुकदमा दर्ज कर लिया। इन्होंने विजयवाड़ा से एक बाबू नामी शख्स से ये गांजा हासिल किया और ज़रूरतमंद ग्राहकों को ज़्यादा कीमतों पर फ़रोख्त कर रहे थे। पेश है हमारे नुमाइंदे रिपोर्टर शेख वहीद की SF न्यूज़ चैनल के लिए ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। ఉదయం 11 గంటలకు సుమారుగా దోమల్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ నియర్ లిబర్టీ జంక్షన్ దగ్గర ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతున్న పరిస్థితుల్లో మన పోలీస్ వాళ్ళు గమనించి వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు కోమల్ సోమినాథ్ పవార్, సాహిల్ మహేష్ సాలుంకే అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళ దగ్గర మనము ఒక సుమారు 18 kgs ఆఫ్ గాంజా, 2 సెల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఫర్దర్గా విచారించడంతో మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు లేబర్ పని చేసుకుంటూ ఉంటారు ఔరంగాబాద్ పట్టణంలో. అక్కడ మిగతా లేబర్ పని చేసుకునే వాళ్ళకి ఈ గాంజాని సప్లై చేయడం కోసం అని చెప్పి వీళ్ళు A3 బాబు అనే అతన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అతను వైజాగ్ నుంచి ఈ మెటీరియల్ మొత్తం తీసుకుని వచ్చి వీళ్ళకి విజయవాడలో సప్లై చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి ఈ A3 బాబు దగ్గర ఈ కన్సైన్మెంట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మన హైదరాబాద్ ఇమ్లీబన్ స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి తిరిగి లిబర్టీ జంక్షన్ దగ్గర మనకి ఏవైతే ఔరంగాబాద్కి బస్సెస్ ఉంటాయో అక్కడి నుంచి వెళ్దామన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వీళ్ళని గమనించి దోమల్గూడ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీనికి SHO శ్రీనివాస్ రెడ్డి, his team Srinivas Reddy and Sai Kumar and all others under the supervision of ACP Yadgiri, they have apprehended these 2 accused persons. Enforcement చేసినందుకు గాను will also propose for reward for the officers. వీళ్ళంతా కొనుగోలు చేస్తారు per kg ఎక్కువ రేట్కి అమ్ముతారు. సో దీని టోటల్ వర్త్ వచ్చి 4,50,000 18 kgs. ఈ బాబు అనే అతను చేస్తారు. అతను వైజాగ్ నుంచి అతను ప్రొక్యూర్ చేసుకొని వచ్చి వీళ్ళకి అమ్ముతాడు. వీళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఔరంగాబాద్లో మిగతా వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. ఇది వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ ఇంతకుముందు కేసెస్ ఏం లేవు. దిస్ ద ఫస్ట్ టైం. అక్కడ వెరిఫై చేయాలి. అక్కడ కూడా లేవు. ప్రిలిమినరీగా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా లేవు కేసెస్. Will still verify the records.